ఎందుకంటే చాలా ఉన్నాయి లోతులు అవును సార్. అందులో. అవును సార్. ఆ! అవును సార్. కానీ ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం, ఇప్పుడు నీ ఈ రన్నింగ్‌లో చిరంజీవి గారితో చేసే అవకాశం ఎప్పుడు రాలేదా నీకు? నాకు ప ఎంతవరకు నిజమో గాని పక్కోళ్ళు చెప్పారండి. హ్మ్. 150 డైరెక్టర్స్ లిస్ట్ రాసుకుంటే ఆ లిస్ట్‌లో నువ్వు కూడా ఉన్నావన్నారు. బట్ అదృష్టం నాకు రాలేదు. మా అన్నయ్యకొచ్చింది. నాకు ఇంకా హ్యాపీ. అదే కదా! బట్ వస్తుందని ఆశ ఎప్పటికైనా. మెగాస్టార్‌తో ఎవరికైనా ఉంటుంది కదండీ. యెస్. ఎగ్జాక్ట్‌లీ. ఆ సినిమాలకి బట్ చిరంజీవి గారు నన్ను 2 టైమ్స్ కలిసాను. 2 టైమ్స్ నన్ను బాగా మెచ్చుకున్నారు. 'పిల్లానుడి జీవితం' రిలీజ్ తర్వాత నన్ను బాగా అప్రిషియేట్ చేశారు. మళ్ళీ ఆ తర్వాత 'తేజు' ఒక ఫంక్షన్‌లో కలుసుకున్నాం. "మీ ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ చేయాలమ్మా" అన్నారు. ఎవరు చిరంజీవి గారు. "తప్పకుండా సార్" అన్నాను. అంటే నా మీద పాజిటివ్ యాటిట్యూడ్ ఉందండి. అంటే మరి 'తేజు' కెరీర్ ఏమైపోతుందా అవును. అని ఒక టైంలో అవును సార్. మన కెమెరామన్ దత్తు కూడా అవును. అవును సార్. తన గురించి చాలా హ్మ్. హ్మ్. తపన పడుతుండేవాడు. అవును. సినిమా ఇప్పటికి అవును. అవ్వట్లేదు. అవును. 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 ఇది అంటే అది అవ్వట్లేదంటే వైవేస్ అన్నయ్య కాంప్రమైజ్ కాదు సార్. ఆయనకు నచ్చిందే తెస్తాడు. ఆయన డబ్బులే. అది ఆ గట్స్ అది. అవును. ఆ నచ్చడం ఎప్పుడో తనకు కూడా తెలీదు. అది ప్రాబ్లమ్. అని అనకూడదు. నేను అనగలను. ఎందుకంటే చౌదరి నేను బాగా ఫ్రెండ్స్‌ని. నేను ఎదురుగుండానే అంటాను ఆ మాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు నచ్చే వరకు తీస్తాడు. అవును. ఆ నచ్చడం ఏంటో తనకు కూడా తెలీదు. అందుకు లేట్ అవుతుంది. అందుకు అసలు లేట్ కాదు. లేట్ అన్న మాట చాలా చిన్నది. ఈసారి గట్టిగా కొడతాడని నమ్మకం ఉంది వైవేస్ అన్న. ఈసారి బాగా గట్టిగా ప్రిపేర్ అవుతున్నాడు. అవుతున్నాడు. గట్టిగానే ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన నేను విలన్‌గా చేయమని అడిగా. ఒప్పుకోలా. భయపడుతున్నాడు. తను విలన్‌కి పనికిరాలేదు. బ్రహ్మాండంగా ఉంటాడు సార్. నేను చేయిస్తాను. తను ఒప్పుకోమంటే నేను చేయిస్తా. అంతేనా? ఆ! అంటే నేను ఎంతసేపు చేయిస్తా. సంగీతం, సాహిత్యం, కథలు, ఆలోచన, శివుడు, హ్మ్. పూజ ఇలాంటి వాటిల్లో ఉంటాడు ఎప్పుడూను. సార్ మన సినిమాల్లో విలన్ వేషాలు చేసేవాళ్ళు అందరూ బయట కరుణ కట్టిన విలన్స్ ఏం కాదండి. ఆఫ్ కోర్స్. ఆఫ్ ఇప్పుడు కోర్స్. మన ఆయనెవరు 'పోలీస్ స్టోరీలో' ఉంటాడు విలన్. ఆయన సద్బ్రాహ్మణుడు. నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మంత్రాలు చదువుతాడు. సత్యప్రకాషా? 'సత్యప్రకాష్' సత్యప్రకాష్. మంత్రాలు చదువుతాడు. ఆయన మంత్రాలు చదువుతుంటే నాకు గుడిలో చదివే మంత్రాల కంటే ఆయన మంత్రాలు వినబుద్ధి అవుతాయి. ప్రతి పండక్కి చేస్తాడు. శ్రావణ శుక్రవారం అంటే ఇదండి ఫోన్ చేసి చెప్తాడు. దసరా పండుగంటే దాని గురించి చెప్తాడు. కథ చెప్తాడు. బీభత్సమైన అంటే దైవభక్తుడు. సత్యప్రకాషు చాలా అంటే గొప్ప సంప్రదాయ సిద్ధమైన అవును. అవును. ఒక చాదస్తపు అవును. అవును. బ్రాహ్మణ కుటుంబం అవును. నుంచి అవును. వచ్చినవాడు. మరి అలాంటోడు స్క్రీన్ మీద చూడండి. ఉచ్చపడతాయి మనకి స్క్రీన్ మీద చూస్తుంటే. అవును. కరుడు కట్టిన విలన్లా ఉంటాడు. అమ్మో! పరమ దుర్మార్గుడిలా అవును. కనిపిస్తాడు కదా! అవును. అవును. అలాగే చరణ్‌రాజు కూడా. చరణ్‌రాజు బయట చాలా సౌమ్యుడు. సౌమ్యుడు పాపం నానా కష్టాలు, బాధలు హ్మ్. పడి హ్మ్. సినిమా ఇండస్ట్రీలో. థియేటర్‌లో చూస్తే ఎలా ఉంటుందండి. అవును. అవును. అలాగే అసలు ప్రతిఘటన చూస్తే ఆ! అసలు చిన్న పిల్లలు భయపడిపోవాలి సార్. భయపడేటట్టు ఉంటాడు. అసలు. అలాగే మన పెద్దావిడ సూర్యకాంతమ్మ గారు. హ్మ్. ఆవిడ పేరు సార్ ఎంత మంచి పేరు సార్. సూర్యకాంతం అంటే సూర్యుడి యొక్క కాంతి సార్. అవును. అది పెట్టుకోవాలంటే భయపడే స్టేజ్‌కి ఆవిడ ఇమేజ్ పెరిగిందంటే ఆవిడ పెర్ఫార్మన్స్. బయట ఎలా ఉంటదో తెలుసు కదండీ ఆవిడ. అయ్యో! ఇంటి నుంచి అన్నీ వండుకొస్తది. అయ్యో! నాకు అందరికి పిల్లలాగా తినిపిస్తది. కాదు ఎంతమంది షూటింగ్‌లో ఉంటే అవును. ఏవిఎంలో అవును. అందరికీ సరిపోయినంత అవును. పట్టుకొచ్చేవారావిడ. అవును. నెక్స్ట్ ప్యాక్ ఆడుతది సరదాగా. ప్యాకప్ డబ్బులు సంపాదిస్తది. ప్యాకప్ వెళ్ళేటప్పుడు ఎవరి డబ్బులు ఆడికి ఇచ్చేసి వెళ్ళిపోద్ది. ఆవిడ స్క్రీన్ మీద ఎలా ఉంటదంటే ఆవిడ కంటే గయ్యాళి అమ్మో! లేరనుకుంటారు. గయ్యాళి భయమేస్తది. కాబట్టి బయట క్యారికేచర్‌కి మన నేనే చంద్రగారి రాశాను క్యారికేచర్ మొట్టమొదట. అవునా? అసలు మీ సూర్యకాంత్ అని పేరు పెట్టుకోవడానికి కూడా భయపడతారు భయపడుతున్నారు. ఆడపిల్లలకని. అది చదివి ఆవిడ నాతో తగువాడింది. అయ్యో! సూర్యకాంతం గారు. అది నా మీద పడింది ఇలాగ. మీ అదృష్టం అది. నా గురించి అలా రాస్తావా నువ్వు? నా పేరు పెట్టుకోరా ఎవరు నువ్వు? హ్మ్. అని చెప్పి ఏవిఎంలో పెద్ద గొడవ ఆ పూటంతా. నేనన్నాను అది మీ గ్రేట్‌నెస్ అండి. మీరు భలేవారిలాగున్నారు. అవును. మీరంతలాగా జనాల్ని అవును. భయపెట్టారు. అవును. సార్ అప్పుడు డెడికేషన్ వేరు సార్. అప్పుడు ఆర్టిస్టుల డెడికేషను వాళ్ళు నేను చూసానండి పద్మనాభం గారిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే సీన్ పట్టింది. హ్మ్. అంటే 13, 14 మంది కాంబినేషన్ ఉన్నారు. బాలకృష్ణ గారు, సదాఫ్, తనశ్రీ దత్ ఇంకా చాలా మంది ఉన్నారు దాంట్లో. ధర్మవరం గారు, బ్రహ్మానందం గారు, కోవే సరళ, లక్ష్మీపతి ఇలా చాలా మంది ఉన్నారు. అందుకే నాకు టైం పట్టింది. ఆయన చేతిలో కాఫీ కప్ ఉంటుందండి. కాఫీ కప్పు అది 10 షాట్‌లో ఉండాలి. మామూలుగా ఇప్పుడేం చేస్తున్నారు, పట్టుకోరా ఆ షాట్ ఇవ్వగానే అశ్విన్‌కి ఇస్తాం. హ్మ్. ఎప్పుడో షాట్ గంట తర్వాత వస్తది. ఇది మర్చిపోతే వాడు మర్చిపోతాడు. ఆ కప్పు ఎక్కడికో పోను కూడా పోద్ది. ఇప్పుడున్న పరిస్థితి అండి. అవును. టెన్షన్ మనకి. అశ్విన్ టెన్షన్. అలాంటి నేను ఆయన చూసానండి. ఎవరితో మాట్లాడుతున్నా, షార్ట్ గ్యాప్ ఉన్నా, సాయంత్రం దాకా ఆ కాఫీ కప్పు, ఆ సాసరు ఆయన చేతిలోనే ఉందండి. దట్ ఈస్ డెడికేషన్. అదే అంటే డిసిప్లిన్ అంతే ఇంకా. హ్మ్. కమిట్మెంట్ టు ద క్యారెక్టర్. ఆయన కారు దిగి వస్తుంటే పొద్దున్నే 7:00కి బాలకృష్ణ గారు ఎదురుగా తీసుకొచ్చేవారు.
బాలకృష్ణ గారు అవన్నీ బాగా ఫాలో అమ్మో బాగా ఫాలో అవుతారు. ఎందుకంటే పైగా వాళ్ళ నాన్నగారు వాళ్ళతో అవును. పనిచేసిన ఆర్టిస్టులు కదా వాళ్ళు. అలాగా రమాప్రభ ఆమె పైగా ఆయన నిర్మాత కూడా వాళ్ళ నాన్నగారికి అవును 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 పద్మనాభం గారు అవును అవును రేఖాండ్ మురళి దేవత తీశారు కదా, అవును అవును నిజం దేవత మంచి సినిమా, ఎంత మంచి పెద్ద సినిమా. హిట్ కదా. అవును. దేవత. నెక్స్ట్ అలాగే మన రమాప్రభ గారు, ఆవిడ ఏజ్కి అసలు ఆవిడ ఆ పర్ఫార్మెన్స్కి ఏమైనా సంబంధం, చిన్నపిల్ల చేస్తాడు ఇప్పుడు చేయమంటే. అవును. డబ్బింగ్ నేను ఒకలా చెప్తా కదా, నీకు 3 రకాలుగా ఇస్తుంది, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని 3 రకాలు చెప్తుంది. గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ అలాగే ఆర్టిస్ట్. షావుకార్ జానకి గారు, నేను సినిమా చేసేప్పుడు ఆవిడకి 80+ సౌఖ్యంకి ట్రైన్ సెట్, అది దిల్రాజు గారి మామిడి తోటలో వేసింది, అది వాడేసింది, మేము వాడుకున్నాం. ఒక 5-6 స్టెప్పులు ఎక్కాలి పైకి ఆ ట్రైన్ ఎక్కాలంటే. ఎక్కి కూర్చుంది, ఇంకా దిగల సాయంత్రం దాకా. పెద్ద గౌను ఊపిరాడదు, ఏసీ ఉండదు కదా సెట్, అది పెద్ద గౌన్ వేసాను, పెద్ద క్యాపు, అలా కూర్చుంటుందండి ఆవిడ. నేనమ్మా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, కిందకి వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటే, ఎందుకు బాబు నాకు ఇక్కడే కంఫర్ట్గా ఉంది అనేది. నెక్స్ట్ ఆవిడ అర్థం చూసుకుంటుంది, లిప్స్టిక్ వేసుకుంటారు కదా ఆవిడ, నవ్వుకుంటూ వేసుకుంటుంది. నేను చూశానండి, నేను అడిగాను, అంత నవ్వుకుంటున్నట్టు మీరంటే, మన ఫేస్ మనకు నచ్చకపోతే బయట వెళ్ళాలని నచ్చుతుంది, అందుకే నా అందరినీ నేను ఎంజాయ్ చేస్తున్నాను అనేది. అందరికీ చేపల కూర పెట్టిందండి ఎవరు లొకేషన్లో, షావుకార్ జానకి గారు. అంటే అప్పుడు ఇవన్నీ నేను చెప్తాను సార్, అప్పుడు ఆర్టిస్టులు యూనిట్ని సొంత ఫ్యామిలీ లాగా చూసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ క్యార్వాన్ కల్చర్ రానంత కాలం చేద్దాలేమ్మా. అందరూ ఒక చోటే కూర్చుని అందరూ ఒక చోటే భోజనం చేసి మాక్సిమం ఒక టెంట్ వేసి వారు కావాలంటే కానీ. సార్ బాలకృష్ణ గారు ఇప్పటికీ క్యారవాన్ వాటర్ అండి. నేను చిరంజీవి గారిని కూడా చూసాను అలాగా. బాలకృష్ణ గారు ఓన్లీ మేకప్ కోసం కూడా వాటర్ ఒకసారి లొకేషన్లో కూర్చుంటారండి, అది ఎండలో కూర్చుంటారండి. అవును. అది చిరంజీవి గారిని నేను 150 షూటింగ్ చూశాను. షార్ట్ నేను కేఎస్ రామారావు గారు వెళ్ళాం ఏదో పని మీద, 150 షూటింగ్ వినేజ్ జరుగుతుంది, ఇంటర్వెల్ ఫైట్ జరుగుతుంది నానక్రమం కూడా సెట్లో. మేమే ఆల్మోస్ట్ ఒక 2 hours ఉన్నాం అక్కడ. ఆయన క్యారవాన్ ఎక్కడో నేను చూడలే. రామారావు గారు క్యారవాన్ ఉంది కదా బస్సు అన్నారు. రమా, మనం లొకేషన్లు ఉంటే అందరూ ఎనర్జెటిక్గా ఉంటారు, టైం వేస్ట్ కాదు, ప్రొడ్యూసర్కి సేఫ్ అవుతుంది, వర్క్ స్పీడ్గా జరుగుతుంది. మనం లొకేషన్ లేకుండా క్యారవాన్లో కూర్చున్నాం అనుకో, వాడు వస్తారులే అనుకుంటారు, అది పద్ధతి కాదు కదా అన్నాడు. దట్ ఈస్ అండి, వీళ్ళకి లెజెండరీ ఆర్టిస్ట్ లేరండి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.